15 రోజుల్లో ఒకటే వీడియోతో ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మీకు ప్రూఫ్స్ పూర్తి ఛానల్ ఓపెన్ చేసి అయితే చూపిస్తానన్నమాట. మన వాళ్ళు ఏ వీడియో పెట్టినా సరే దానికి ప్రూఫ్ అనేది లేకపోతే ఇలాంటి వీడియోస్ మానిటైజేషనే కావు. ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ బాక్స్ అంతా నిండిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికన్నా ముందే మీకు ప్రూఫ్స్ చూపించి ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్రాసెస్ అయితే ఎలా చేశానో చూపిస్తాను. ఈ ఒక్క వీడియో ప్రాసెస్ మీరు గనక తెలుసుకోగలిగితే హర్రరు, ఫ్యాక్ట్స్ మొత్తం అన్నిటికీ సంబంధించి సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది అపోహలో ఉంటారు కదా! ఆ అపోహనైతే క్లియర్ చేసుకుందాము. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. నేను ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఒకటే వీడియో బాగా పుష్ అయింది, మంచి వ్యూస్ వచ్చాయి, వాచ్ టైం కూడా ఆ వీడియోకే వచ్చేసాయి అనమాట. మొత్తానికి ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. మనం పెట్టినంత మాత్రాన అన్ని వీడియోస్ అన్ని ఛానల్స్ మానిటైజేషన్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే కంటెంట్కు మనం విత్ ఫేసు వితౌట్ ఫేసు చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి. ఫేస్లెస్ ఛానలే నేనైతే ఓపెన్ చేసింది. ఫేస్లెస్ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఏమవుతాయంటే కొన్ని వందల ఛానల్స్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి మానిటైజేషన్ అవ్వడానికి. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ కానీ మోటివేషనల్ కానీ చాలామంది ఫేస్ ఎదురుగా వచ్చి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువ. ఈమె విజువల్స్తోనే వీడియో ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మాస్ ప్రొడ్యూసింగ్ ఆర్ సంథింగ్ అంటారు దాన్ని. అట్లా కొన్ని ఛానల్స్కు మానిటైజేషన్ ఇస్తుంది, కొన్ని ఛానల్కు మానిటైజేషన్ ఇవ్వదు. కానీ నేనైతే పర్ఫెక్ట్గా మానిటైజేషన్ అవ్వడానికి ఖచ్చితంగా కొన్ని ట్రిక్స్ అయితే వాడానన్నమాట. దానివల్ల నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఫస్ట్ మీకు ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఛానల్ ఏంటి, ఛానల్ పేరేంటి అని చెప్పేసి. ఈ వీడియోలో మీకు ప్రూఫ్స్ మాత్రమే చూపించదలుచుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అసలు నేను ఆ వీడియో ఎలా చేశాను అనేది మొత్తం ఫ్రీగానే చేశాను. ఎటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే నేను తీసుకోలేదు. కానీ ఈరోజు నేను చూపించే ఈ ఛానల్ని ఒకసారి ఎవరైతే ఏఐతో మోటివేషనల్ కానీ హర్రర్ కానీ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్ట్స్ ఏవైనా సరే చేయాలి, కొత్త ఛానల్ మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి, ఎక్కువ వీడియోస్ అయితే లేవు, నాకు తెలిసి ఒక 10 వీడియోసే ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని చూడండి. అసలు నేను వీడియోలో ఏముంది, స్టార్టింగ్లో ఏమొచ్చింది, ఎండింగ్ 1 మినిట్ బిఫోర్ ఏమొచ్చింది, మిడిల్లో ఇమేజెస్ ఎలా వచ్చాయి, ఇవన్నీ ముందు చూడండి. ఇప్పుడు చూసారనుకోండి, రేపు నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా చేసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ అయితే నేను ఛానల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేనైతే ఛానల్ ఓపెన్ చేశాను. మీకు పక్కన స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది. ఛానల్ పేరు తెలుగు లైఫ్ లెసన్స్. ఈ ఛానల్లో మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. నేను జస్ట్ మీరు పక్కన చూసుకున్నట్లయితే లాస్ట్ 28 డేస్లో 1.2 lakhs వ్యూస్ అయితే వచ్చున్నాయి. అలాగే 7.5K వాచ్ టైం అయితే వచ్చింది. సబ్స్క్రైబర్స్ 1.1K అయితే వచ్చారు. పక్కన మీరు చూసుకుంటే ఎస్టిమేట్ రెవెన్యూ 0లో అయితే ఉంది. పక్కన చూడండి, నేను ఇప్పుడు ఎర్నింగ్ ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్స్ యాడ్స్, సూపర్స్, బ్రాండ్ కనెక్ట్ మొత్తం అన్నీ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. దీని లెక్కన మీకు మానిటైజేషన్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను అసలు ఒకటే వీడియో అని చెప్పాను కదా, నేను స్క్రోల్ చేస్తున్నాను, కంటెంట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వీడియోస్ కూడా చెక్ చేసుకుంటే ఎక్కువ పెద్దగా ఏం లేవు, 10 వీడియోస్ ఉన్నాయి. అందులో ఒక్క వీడియో మనసుపై కంట్రోల్ సాధించి ఏకాగ్రత పెంచుకోండి అనే ఒక్క వీడియో 1.1 lakh వ్యూస్ అయితే వచ్చాయి. మీరు చూసుకుంటే ఆ వీడియో 13 days బ్యాక్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ ఒక్క వీడియో మాత్రమే 1.1 lakh వ్యూస్, 7.3K వాచ్ టైము, అలాగే 912 మంది సబ్స్క్రైబర్లు. ఈ ఒక్క వీడియోతో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. చాలామంది నేను రేపొద్దున్న డైరెక్ట్గా నేను వీడియో చేశాను అనుకోండి, ఈ విధంగా వీడియోస్ చేసుకోండి అని, ఇలాంటి వీడియోస్ మానిటైజేషన్ కావు అని చెప్పి కామెంట్ బాక్స్ నిండిపోతుంది. మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను ఓపెన్ చేసిన ఛానల్ నేను ప్రూఫ్ అయితే ఫస్ట్ మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అసలు నేను ఎలా తయారు చేశాను, అసలు మనం కరెక్ట్ వే ఏంది, ఇలాంటి మోటివేషనల్ ఫ్యాక్ట్స్ లేదా హర్రరు ఇలాంటి స్టోరీస్ ఫేస్లెస్గా తయారు చేయాలనుకుంటే అసలు మనం ఎలా పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకు మానిటైజేషన్ అవుతుంది అనేసి నెక్స్ట్ వీడియో ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేయబోతున్నాను. అందుకని బిఫోర్ నా ఛానల్ ప్లస్ మానిటైజేషన్ అయింది ఎవ్రీథింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఛానల్ ఓపెన్ చేయండి. ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ పేరు. 10 వీడియోస్ మీరు చెక్ చేసుకున్నారంటే ఈ ఛానల్ నేను డిసెంబర్ 23వ తారీఖున అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 10 days కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. నేను పర్ఫెక్ట్
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే మాస్ ప్రొడ్యూసింగ్. అంటే చాలా మంది ఇలాంటి వీడియోస్ చేస్తుంటారు ఫేస్లెస్ లేకుండా. అవి వీడియోకి స్టైల్ మార్చాను. అందులో స్టార్టింగ్లోను వీడియోస్ తీసుకున్నా, ఎండింగ్లోను వీడియోస్ తీసుకున్నా, మిడిల్లో ఫొటోస్ అనేటివి పర్ఫెక్ట్గా వేయడం జరిగింది. దానికి మళ్ళీ ఒక ట్రిక్ ఉందన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే సైడ్ షో చేస్తారనమాట. అన్ని ఫొటోస్ అన్ని పెట్టేస్తారు, ఒక్కొక్కటి సైడ్ షో లాగా వేసేస్తారనమాట. అది కూడా తలకాయ నొప్పే అనమాట. కాబట్టి ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేయండి. ఒక 5 నిమిషాల వీడియో ఉందా, స్టార్టింగ్ 1 నిమిషాన్ని గుర్తించండి, ఎండింగ్ 1 నిమిషాన్ని గుర్తించండి, మధ్యలో ఉన్న ఇమేజెస్ ఎలా వచ్చాయో గుర్తించండి. జూమ్ ఇన్ ఉందా, జూమ్ అవుట్ ఉందా, నెక్స్ట్ వీడియో ఫస్ట్ ఫోటో ఎలా వచ్చింది, సెకండ్ ఫోటో ఎలా వచ్చింది, థర్డ్ ఫోటో ఎలా వచ్చింది, దానికి ఏం ఎఫెక్ట్ యూజ్ చేశారు అని చెప్పేది పర్ఫెక్ట్గా అయితే ఫస్ట్ అయితే చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మీకు చాలా క్లియర్గా అయితే మీరు తొందరగా అర్థం చేసుకుంటారు. 3-4 డేస్ బ్యాకే నాకు వాచ్ టైము ఇవన్నీ క్లియర్ అయితే అయినాయన్నమాట. కాకపోతే నేను వెయిట్ చేశాను, నాకు టైం దొరికినప్పుడు మానిటైజేషన్కి అప్లై చేద్దామని మానిటైజేషన్కి అప్లై చేసినాను. రాత్రి అప్లై చేశాను, పొద్దునకే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. మీరందరూ అయితే ప్రూఫ్స్ చూశారు. చాలా మందికి నేను వీడియోస్ ముందు కూడా చెప్తున్నాను, మొత్తం ఏఐ వాయిస్తో అయినా సరే లేదా మీ వాయిస్తో అయినా సరే 100 మంది ఛానళ్ళు స్టార్ట్ చేయక ముందే మీరైతే స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ ఛానల్లో నేను నా సొంత వాయిస్ అయితే యూజ్ చేశాను. కానీ మీకు నేను ఏదైతే చూపించానో 1.1 lakh వ్యూస్, ఆ వీడియోకి అయితే ఏఐ వాయిస్ యూజ్ చేయడం జరిగింది. 10 వీడియోస్ మన వాయిస్ ఇచ్చిన కాడ ఒక వీడియో అయితే ఏఐ వాయిస్ ఇవ్వచ్చు. అది అస్సలు మ్యాటరే కాదు, మొత్తమైన ఏఐ వాయిస్తో ఇవ్వచ్చు. మనకి ఏదైనా ఈరోజు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయాలి, మన వాయిస్ రికార్డ్ చేయడానికి అవకాశం లేదు, ఏదన్నా సౌండ్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి, అలాంటప్పుడు మనం స్క్రిప్ట్ ఇచ్చేసి ఏఐ ద్వారా వాయిస్ అయితే జనరేట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయొచ్చు. దానివల్ల సమస్య ఏం లేదు. ఇలాంటి చాలా రకాల ఫేస్లెస్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయ్యి ఉన్నాయి. ప్రతి ఒక్క ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఫేస్లెస్ ఛానల్ ఏదైనా సరే మానిటైజేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ వీడియో మనం ఎలా చేస్తున్నాం అనేది మన బట్టి ఉంటుందన్నమాట. మనం చేసే దాన్ని బట్టే మానిటైజేషన్ అవుతుందా అవదా అనేది మన పైన మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఎక్కువ ఫోకస్ అయితే ఫేస్లెస్ వీడియోస్ పైన అనమాట. హర్రర్ కావచ్చు, ఆల్రెడీ నేను ఛానల్లో చెప్పేశాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి.